సో ప్రేయర్ఫుల్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. అండ్ సేమ్ అదే అధ్యాయంలో ప్రేయర్ఫుల్ లైఫ్ తర్వాత ఏముంది, యవ్వనస్తులు ఎలా ఉండాలంట, ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము. అయితే నీతి, బైబిల్లో అందరికన్నా ఏ తప్పు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఐడియా ఉందా? అసలు ఏ తప్పు లేని వాళ్ళని దేవుడు గ్రహించిన వాళ్ళు? యోబు, ఇంకా నోవాహు కదా. నోవాహు కూడా. నోవాహుని దేవుడు అందరికన్నా నీతిపరుడుగా ఎంచాడు, అవునా? నీతిపరుడుగా సెలెక్ట్ చేసి తనని రక్షించాడనమాట. దేవుడు అసలు మనం ఎప్పుడు తెలుసా హ్యాపీగా, లవబుల్గా, స్పిరిచువల్గా ఫీల్ అవుతామో మనకి అనిపించాలి మన మనసులో, దేవుడికి నేను ప్రత్యేకమైన దానని, ప్రత్యేకమైన వాడను అని మనకి హృదయంలో కలగాలి. ఆ నిమిషం నుంచి మన జీవితంలో మనం ప్రతిదీ కూడా వేరే కోణంలో చూస్తామన్నమాట. మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాగే నోవాహు జీవితంలో కూడా జరిగింది. అంత కాన్ఫిడెంట్గా ఓడను తయారు చేసి అలా దేవుడు మనల్ని గ్రహించేటట్టు ఉండాలి. యోబు జీవితంలో కూడా దేవుడు తను మంచివాడై, సాతానే వచ్చి ఛాలెంజ్ చేశాడంటే అతను ఎంత నీతిపరుడై ఉంటాడు యోబు. సో అలా మన జీవితాలు కూడా ఉండాలి. యోబు గ్రంథం 36:7 చదవండి. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు కనపరచబడుదురు. ఎంత ప్రీషియస్ థింగ్ కదా. దేవుడు డైరెక్ట్గా టికెట్ ఇచ్చేసాడు ఎవరికి? నీతిమంతులకు అనమాట. దేవుడు క్లియర్గా అక్కడ మనకి ప్రామిస్ చేస్తున్నాడు, ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళకి సింహాసనం ఇస్తాడంట. మనం నీతిగా ఉండాలంటే ప్రేయర్ఫుల్గా ఉండాలి. మనకి ప్రేయర్ఫుల్నెస్ రావాలంటే దేవుని యందు భయం ఉండాలి. దేవుని యందు భయం ఎలా వస్తుంది? మన వాక్యం వింటే వస్తుంది. మన వాక్యం వింటేనే పవిత్ర హృదయాలై ఉండగలము. పవిత్ర హృదయాలు అయితేనే మనం యవనేచల నుంచి దూరంగా ఉండగలం. సో అలా అన్నమాట. అయితే మన నీతి ఎలా ఉండాలంటే, మీకు బిల్లీ గ్రహం గారు తెలుసు కదా, బిల్లీ గొప్ప సేవకుడు. సో అతనంట ఒకరోజు ప్రపంచం మొత్తానికి తెలియాలి దేవుని సువార్త. ఒక 10 minutes రేడియో, అప్పుడంతా రేడియోనే కదా. సో అది పర్మిషన్ తీసుకొని రేడియో గాస్పల్ ఒక ఈవినింగ్ అనమాట అనుకున్నారు. అయితే తనతో పాటు ఒక 11 మందిని కూడా తీసుకెళ్ళాడనమాట. మన ప్రపంచంలోనే ఎక్కువ మందిని క్రిస్టియన్గా కన్వర్ట్ చేసింది, దేవుని సువార్త చాటింది బిల్లీ గ్రహం గారు. తన తర్వాత ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరికి లేదనమాట. ఆ రోజంట 250 crore మెంబర్స్, 180 countries విన్నాయంట వాక్యం. అంటే ఎంత ప్రభావితం చేసి ఉంటుందో ఒకసారి ఊహించండి. గొప్ప సేవకుడు. అయితే అతను రేడియోలో గాస్పల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ 10 minutes కూడా 2 minutes ప్రేయరు, ఒక 7 minutes వాక్యము అట్లా షేర్ చేసుకున్నారు. అయితే అందరికీ సువార్త వెళ్ళింది, చాలా సక్సెస్ అయ్యింది. ప్రతి ఒక్కరు, మన ఇండియాది కూడా దూరదర్శన్లో వచ్చిందనమాట అప్పట్లోనే. సో ఇంత బాగా జరిగింది. అయితే అతను బయటకు వచ్చేసారంట. అయిపోయింది రేడియో అంతా అయిపోయింది, బయటకు వచ్చేసారంట. అయితే అతనితో 10 మందే ఉన్నారంట. ఇదేంటి మనం 11 మంది వచ్చాం కదా, 10 మందే ఉన్నామేంటి అని అతను ఒక పర్సన్ని వెతుక్కుంటున్నాడంట. అతను ఒక ఎలక్ట్రీషియన్ అనమాట. సో మనతో పాటే వచ్చాడు కదా ఎలక్ట్రీషియన్, ఎక్కడున్నాడో చూడండి, వెతికిరండి, మనం టైం అయిపోతుంది వెళ్దామని చెప్పి వెయిట్ చేశారంట. సో ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే హీజ్ ఆల్రెడీ డెడ్ అనమాట. ఏంటి ఆ 10-15 minutesలోనే హీజ్ ఆల్రెడీ డెడ్. అదేంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఎలా చనిపోయాడు అని చెప్పి చాలా దినాలు ఇన్వెస్టిగేషన్ చేశారనమాట. చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే, ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత, వాక్యం స్టార్ట్ అయ్యి ఇంకా ఎండింగ్ వచ్చిన 2 minutes అంట, మిడిల్ ఆఫ్ ద 2 minutes కరెంటు ఎలక్ట్రికల్ ఎర్త్ అయ్యి కరెంటు పోయే స్టేజ్లో ఉందంట. ఒక 2 వైర్లు కలిపితే కరెంటు వస్తుంది అనమాట. ఒకవేళ ఆ 2 వైర్లు కలపాలంటే ముందు కరెంట్ ఆపాలి కదా. కరెంట్ ఆపితే సువార్త మధ్యలో ఆగిపోతుంది. 180 దేశాలు వింటున్నారు. అయితే అతను ఏం చేశాడంట, కరెంట్ ఆగితే మళ్ళీ సమయం మళ్ళీ రాదు, ఇలా కాదు, సువార్త ఆగిపోతుంది, ఇది అసలు ఇలా జరగకూడదు అని చెప్పి ఒక వైర్ని ఇంకో వైర్ని 2 చేతులతో పట్టుకొని అతనిలోంచి కరెంట్ పాస్ అయ్యేలాగా ఆ 2 minutes పట్టుకొని అతను అలాగే చనిపోయాడంట.
అది ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో నీతి, ఆ పవిత్రత, ఈ ప్రేయర్ఫుల్నెస్ ఇవన్నీ ఉంటే మనకు అంత త్యాగం ఉంటుంది. యేసుప్రభు త్యాగం చేయకపోతే మనకి రక్షణ ఉండేదే కాదు కదా. అట్లా ఎంతోమంది హతసాక్షులు అయ్యారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, నా కుటుంబము, అమ్మో నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుంది, ఆ క్షణంలో అతను అదేం ఆలోచించలేదు. నాకు ఇచ్చిన ఈ ఒక్క అవకాశం, ఎన్నో కోట్ల ప్రజలు రక్షణలోకి వస్తారేమో, నా జీవితంని సమర్పించినంత మాత్రాన నేనేది కోల్పోను, దేవుడి దగ్గరికే వెళ్తాను అనే ఆ త్యాగం ఉందన్నమాట. సో ఇలా ఎంతోమంది వాక్యం చేత బలపడి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యారనమాట. అయితే అంత త్యాగము, అంత ఇది ఎలా వచ్చింది? దానికి నెక్స్ట్ ఉంటుంది చూడండి, నీతిని ఇంకా విశ్వాసము. విశ్వాసం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మన వాక్యం వింటాం, బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా వేరే వేరే డీవియేషన్స్ వస్తాయి. అలా అలా మెల్లమెల్లగా మర్చిపోతాం. కొన్ని రోజులకి వాక్యం కూడా మర్చిపోతాము, మన జీవితం మనది అన్నట్టు ఉంటాం. కానీ విశ్వాసం ఉంటే అంట రాత్రి పగలు కూడా మనం దేవుడిలో ఎలా ఉండాలి, ఎలా నిజాయితీగా ఉండాలి అనే ఆలోచనలోనే ఉంటామంట. మనం ఏ పని చేసినా కూడా దేవునికి ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచనలోనే ఉంటామంట. అయితే మనం ఎలా ఉన్నా కానీ చాలామందిని రోడ్ల మీద పత్రాలు పంచి గోడల మీద ఏసేన రక్షకుడు అని ఇట్లా చాలా చూస్తాం కదా. చాలామంది అన్ని జనాలు వీళ్ళకి పని పాట లేదు, ఏంటి అసలు తిండి ఉండదు, ఏమీ ఉండదు, డబ్బులు సంపాదించరు, అసలు లైఫ్ మీద ఇంట్రెస్టే లేదా ఏంటి అని అనుకుంటారు కదా. సో కానీ వాళ్ళకి తెలుసు, దిస్ ఈజ్ ద నాట్ ఎటర్నల్ లైఫ్, చనిపోయిన తర్వాత అసలైన లైఫ్ ఉంటుందని. సో మనం కూడా అలానే జీవితాన్ని సమర్పించే అంత నేను చెప్పట్లేదు, కానీ మనకి మనసులో ప్రతి క్షణం అనిపించాలి, మనం ఏ పని చేసినా ఈ లోకం మనది కాదు. ఇక్కడ మనం ఒక 5 minutes 10 minutes మనకి ఎంజాయ్మెంట్ కలిగితే మనం మన ఎటర్నల్ లైఫ్ని కోల్పోతాం. ఈ క్షణం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామో అనే ధైర్యం ఉండాలన్నమాట. నువ్వు ఇప్పుడు గడప దాటి బయటికి వెళ్ళాక నాకు ఏదైనా కూడా పర్లేదు అనే ధైర్యం ఉండాలన్నమాట. అంత కాన్ఫిడెంట్గా మనం ఉండాలి.